హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది విద్యార్థులకు వచ్చేటువంటి ఏకైక డౌట్, మేము రాసేటువంటి ఆన్సర్ షీట్స్ని ఎలా కరెక్షన్ చేస్తారు, అది ఏ బోర్డు అయినా సరే. వారికి తగ్గ పారామీటర్స్ ఏంది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాను. కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకోటి, ఇది సక్సెస్ మంత్ర ఫర్ యువర్ గెటింగ్ ఫుల్ మార్క్స్ ఎట్ యువర్ ఎగ్జామినేషన్. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు పారామీటర్స్ ఏం చేయాలి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? తమ గమ్యాన్ని చేరుకునేటువంటి దిశగా ఎగ్జామినేషన్ అనేది ఒక బౌండరీ లాంటిది. వీడు ఇక్కడ ఉండిపోవాలా లేదంటే ముందుకు వెళ్ళాలనేది ఒక డెసిజన్ పాయింట్, ఒక డెసిజన్ మేకింగ్. అందులో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, ఎలా మెస్మరైజ్ చేస్తే మనకు మంచి మార్కులు వస్తాయో కూడా చెప్తాను. రైట్, నెక్స్ట్ దీంట్లో ఎసెన్షియల్ అంటే 3 పాయింట్సే కాకుండా నేను ఇంకా చాలా పాయింట్ చెప్తాను, కానీ ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. వైల్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్, ఫస్ట్ కీప్ యువర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్ ఏదైతే ఆన్సర్ షీట్ ఉందో క్లీన్ అండ్ టైడీ. వాషింగ్ పౌడర్ నిర్మా ఉంటాం కదా, అటువంటిగా నీట్ అండ్ టైడీగా ఉంటే ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మీ యొక్క మార్క్స్ ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు రాసేటువంటి చెమట డస్ట్ అంతా పేపర్లో ఉంటే ఆ మెస్సీగా అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద వరస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. జాగ్రత్త. నెక్స్ట్, లీవ్ ప్రాపర్ గ్యాప్. ఒకటి, దాదాపు సెక్షన్ వైజ్గా మనం రాసేటప్పుడు ఒక ఆన్సర్కి మినిమం 1 లైన్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే మీరు రాసిన ఆన్సర్స్కి ఏ ఆన్సర్ రాసాడో కూడా ఎవాల్యుయేటర్ టైంలో చేసేటప్పుడు తనకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తనకు ఆ క్వశ్చన్కి మార్కులు వేయాలా, దీనికి మార్కులు వేయాలనేది డిఫెండింగ్లో పడిపోతాడు. అప్పుడు మీరు మార్క్స్ లూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, అండర్లైన్ ద కీ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటోసింథసిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ప్లాంట్ ప్రక్రియ అన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఫోటోసింథసిస్ అనేది పదానికి మీరు అండర్లైన్ చేస్తూ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫ్రమ్ ద ఫోటోసింథసిస్ ఈజ్ సన్లైట్ అనే పదానికి మీరు కనుక అండర్లైన్ చేస్తే, కీ పాయింట్స్ చేస్తే, రైట్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ వాట్ ఐ గివెన్ ద క్వశ్చన్ అన్నట్టు కూడా ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆ పాయింట్లో వెళ్ళి మీకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశాలు అయితే ఉంది. నెక్స్ట్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్మార్ట్ ఆన్సర్ స్ట్రాటజీ. దాదాపు విద్యార్థులందరూ చేసేటువంటి పని ఏంటి, సెక్షన్ ఏ నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్ సెక్షన్ బిలో రాస్తారు, మళ్ళీ సెక్షన్ నుంచి ఏ, అలా జంప్ అవ్వకుండా. ఎగ్జాంపుల్ చెప్తాను, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. మీకు సెక్షన్ సిలో ఒక 4 ఆన్సర్ వచ్చాయనుకోండి, లేదంటే 3 ఆన్సర్ వచ్చాయనుకోండి, అందులో టోటల్ 3 రాయాలి. 2 వచ్చాయి, ఆ 2 లైన్గా రాయండి, ఎగ్జాక్ట్లీ రాయండి. థర్డ్ అటు ఇటు రాసినా ఏం పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 ఆన్సర్స్ రాసినటువంటి మీరు థర్డ్ ఆన్సర్ ఎందుకు రాయలేకపోతారనే కాన్సెప్ట్తో ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మార్క్స్ ఆటోమేటిక్గా పడేటువంటి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకోటి, ఆర్డర్ వైజ్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకోటి, స్ట్రాంగెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రాంగెస్ట్ క్వశ్చన్స్ అంటే మీకు తికమక చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి మీకు ఐడియల్గా థింక్ వైజ్ అంటే గొప్పగా వచ్చినటువంటి ఆన్సర్, మీకు బాగా ప్రిపేర్ అయిన ఆన్సర్స్ ఫస్ట్ కనుక రాస్తే మీకు పడేటువంటి మార్క్స్ హైగా ఉంటాయి. అది కూడా మీ ఇంప్రెషన్ అయితే బిల్డప్ చేస్తుంది. నా మాట వినండి. నెక్స్ట్ మనం ఇంకొక పాయింట్ చూద్దాం. వైల్ ఇప్పుడు నార్మల్గా చాలామంది విద్యార్థులు రేపు ఈ క్వశ్చన్ లేదా ఈ యొక్క పద్యం నాకు అప్పచెప్పాలి అని అంటే దాన్ని బట్టి చెప్తారు. కానీ ఒకవేళ స్లిప్ టెస్టో బోర్డ్ టెస్టో కండక్ట్ చేస్తే చాలామంది విద్యార్థులు భయపడతారు. అది ఎందుకు అంటే కంఠస్థం చేయడం ఈజీ, కానీ ఆన్ ద పేపర్ దాన్ని బిల్డ్ చేయడం అనేది చాలా హార్డ్ ఉంటుంది. అలా అని మీరు అనుకోవద్దు. మీరు చదివిన ఆన్సర్ని, మీరు చదివిన సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ని చూడకుండా ఒక డైలీ 2 to 3 టైమ్స్ మీరు కనుక రాస్తే, కేవలం చదవడంతో పాటు మీరు ఒక ప్రజెంటేషన్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీ చెయ్యి అలా 2x అంటే మైనస్ అంటే 4 తర్వాత 5 మొత్తం ఆన్సర్ మొత్తం వచ్చేటువంటి ప్రయత్నం మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. కేవలం నేను చదువుకుంటానంటే మీరు పప్పులో కాలేసినట్టే. నా మాట వినండి. అలాగే మీరు చదివిన దాన్ని పేపర్ మీద పెట్టండి. అది 2 3 100 టైమ్సా, అది వచ్చేంత వరకు పేపర్ మీద పెట్టాల్సిందే, తప్పదు ఇంకా. నెక్స్ట్, ఇక్కడ చూసుకోండి, మేనేజ్మెంట్ యువర్ టైం. నాకు 45 మార్కులకు 45 మార్కులు వచ్చినా సరే ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలనేది నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి. అదే మేనేజ్మెంట్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండేటువంటి టైం ఎంత అండి?
3 hours. కానీ నాకు టైం సరిపోలేదు, ఈ పేపర్ మళ్ళీ రీకరెక్షన్ పెట్టాల్సిందే, గవర్నమెంట్ చేయాల్సిందే, అందరు ఫెయిల్ అవుతారు. ఎందుకు? నువ్వు మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవడం, ఏ క్వశ్చన్కి ఏ టైం నువ్వు అక్కడ కేటాయించలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సిలో మనం లాంగ్ ఆన్సర్స్ చూస్తూ ఉంటాం. లాంగ్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ ఎంత? నార్మల్గా 7 to 10 minutes ఒకటి తీసుకున్నా మీకు 1 to 1.5 hourలో సెక్షన్ సి 3 questions ఆర్ మోర్ దెన్ 5 questions ఉంటాయి, అది కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అంటే 4 మార్కుల నుంచి 6 మార్కుల వరకు సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. అందులో జస్ట్ 6 to 7 minutes ఆర్ మోర్ దెన్ 4 to 7 minutesలో ఆ ఆన్సర్ అనేది పిన్ టు పిన్ కంప్లీట్ చేయాల్సిందే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏంటి? మేబీ ఒక ఫార్ములా బేస్డ్ ఆర్ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఆర్ ఒక దానికి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్ ఏదైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అది ఎలా రాయాలి? జస్ట్ 1 to 2 minutes సరిపోతుంది. లేదా 2 to 3 or 4 lines, మోర్ దెన్ 4 lines రాయద్దు, సోది అనుకుంటారు. ఇది ఒకటి ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి మెయిన్ టిప్, మీ చేతిలో ఉన్నటువంటి ఎన్ని రేఖలు ఉన్నా సరే మీరు రాయాల్సింది, అంటే మ్యాజిక్ చేయవలసే రేఖలు మీ చేతిలో ఎన్ని ఉన్నా సరే మీరు యూజ్ చేసేటువంటి పెన్స్ ఏమై ఉండాలి? మీరు ఫైనల్గా ప్రిపేర్ అయిన తర్వాత మీరు స్కెచెస్ కావచ్చు, స్పార్కిల్స్ కావచ్చు, కలర్ పెన్స్ కావచ్చు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది విద్యార్థులకు తమ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయో లేదంటే గ్రీన్ పెన్తో రాసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ గ్రీన్ పెన్ నాట్ అలౌడ్ అండ్ మీరు యూజ్ చేసినటువంటి కేవలం బ్లూ అండ్ బ్లాక్ పెన్ మాత్రమే. బ్లాక్ పెన్ కేవలం హెడ్ లైన్స్ ఆర్ స్టార్టింగ్ ఆన్సర్ని మీరు యూజ్ చేసుకొని మిగతా అంతా ఆన్సర్ రిమైనింగ్ ఆన్సర్స్ అంతా కూడా కేవలం బ్లూ పాయింట్తో రాస్తే యు ఆర్ గోయింగ్ టు హైలైట్ యువర్ పాయింట్, అంటే మీ యొక్క ఆన్సర్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఇలా కీవర్డ్స్ బ్లాక్ పెన్తో కామాలో మీరు హైలైట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ యువర్ ఎగ్జామ్ ఇన్ ఏ గుడ్ వే. ఇలా మీరు నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క స్కిల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. బ్లాక్ పాయింట్ వాడాలి, లాంగ్ ఆన్సర్స్కి ఇంత టైము, షార్ట్ ఆన్సర్స్కి ఇంత టైము, లేదంటే వెరీ షార్ట్కి ఇంత టైము, లేదంటే మీరు చదివిన దానికి ప్రాక్టీస్ చేయడమో, లేకపోతే 100 సార్లు రాయడమో, 3-4 times రాయడమో, లేకపోతే మీరు చేయాల్సినటువంటి ఎగ్జామ్ని ఎలా స్ట్రాటజీగా రాయాలి, లేదంటే ఏ క్వశ్చన్స్ మీరు ఇంకంప్లీట్గా రాయాలో ఇవన్నీ మీరు కనుక ఫాలో అయితే మాత్రం యు ఆర్ గోయింగ్ టు బీ ద టాపర్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. ఇది మాత్రం వాస్తవం. మరి మీకేం డౌట్స్ ఉన్నాయి? ఇంకేమన్నా మేమేమన్నా మిస్ అయ్యామా? లేకపోతే మీ యొక్క కమెంట్స్ ఏంటి? మా ఛానల్ కేవలం మీకోసం మాత్రమే క్రియేట్ చేసింది. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఎగ్జామినేషన్ టిప్స్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్, షేర్తో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా.